చేశారు, సీజ్ చేసి అని చెప్పి పోలీస్ అధికారులు కట్టినటువంటి 2 బోట్ల మీద ఒకటి బిట్రకుంట పోలీస్ స్టేషన్లో, ఒకటి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవి. కాబట్టి ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించి బోట్ల నెంబర్లతో సహా ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టకొచ్చి మత్స్యశాఖ అధికారులకు అప్పచెప్తే, మత్స్యశాఖ అధికారులు పోలీసులకు బోట్లతో సహా మీకు అప్పచెప్పడం వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే, మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు స్పష్టంగా రాశారు దాంట్లో, అయ్యా వీళ్ళు 8 కిలోమీటర్ల తీరం లోపు 500 నుంచి 1000 మీటర్ల లోపలనే, అంటే 1/2 కిలోమీటర్లోనే వచ్చి వీళ్ళు వేట చేస్తున్నారు. మన స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు వెళ్ళి కట్టుకున్నటువంటి బోట్లు కట్టుకున్నటువంటి వాళ్ళని తెంపేసి వెళ్ళిపోతున్నారు, ఆర్థికంగా నష్టపరుస్తున్నారు, మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు, బయట నుంచి కరైకల నుంచి అదేవిధంగా పాండిచేరి నుంచి ఈ విధంగా దోచుకుపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ పోలీస్ ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు, పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి బోట్లు, ఇది దొంగతనంగా తరలించుకుని వెళ్ళిపోయారు. అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆస్తి చోరీకి గురయ్యి, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లు చోరీకి గురయ్యాయి. దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నా, పోలీసులు వహించాలన్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలన్నా లేదా? దీనికి ఎవరు వహిస్తారు? దాని మీద నిన్న సమీక్షలో మీరు ఏం మాట్లాడారు? ఐజీ అధికారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి, మీ కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు కదా, దీనికి బాధ్యులను ఎవరు గుర్తించారు? తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు కొంతమంది మత్స్యకార పెద్దలు చెబుతున్నారు, ఆ విషయంలో మీరు మాట్లాడటంలే. దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యాయి కదా, ఎఫ్ఐఆర్లు అయ్యాయంటే మీకు తెలుసు కదా, ఎఫ్ఐఆర్లు అయినటువంటి ప్రాపర్టీని మీరు వదిలిపెట్టకూడదు కదా, మీ ఆధీనంలో ఉండాలి కదా. వీటి భద్రతకి ఏమి చర్యలు తీసుకున్నారు? దొంగిలించుకోకుండా మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంది? ఎవరు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, ఎవరు దీనిలో వాళ్ళకి పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈరోజు బోట్లు దొంగిలించుకుపోయారు. బోట్లు దొంగిలించకపోవడం వెనక కారణాలు ఏంది? కాబట్టి మేము ఏదైతే గతంలో కూటమి పాలకులు, కూటమి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుని చేశారు. లేకపోతే ఇంత సీరియస్ ఇష్యూ మీద అక్కడ సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు అని అంటే వాటిని తిరిగి తెప్పించేటువంటి విధానం ఏదన్నా ఉందా? మేము అనుకున్నాం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు కాబట్టి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. దీని వెనక ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు పాపం మత్స్యకార పెద్దలు చెప్తున్నారు, కొందరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మీద విచారణ చేపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, డబ్బులు చెప్పారు, ఫోన్ నెంబర్లు చెప్పారు, సిడిఆర్ కాల్ డేటా తీసినా లేదా వాళ్ళ బ్యాంకు లావాదేవీల్లో ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి బదిలీ అనేటువంటిది చూసినా, ఎందుకంటే ఆ మత్స్యకారులు చెప్పేటువంటి దాని ప్రకారం ఎవరైతే సంబంధిత దీంట్లో మీరు నిందితులుగా భావిస్తున్నారో, మత్స్యకారులకు సంబంధించి కొంతమంది మత్స్యకార పెద్దలు ఏదో లోపట్టుకొని చేసేమంటున్నారో, ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్లోకి ఎంతెంత డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేటువంటిది చూస్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర కూడా బయటపడుతుంది. తరలించకపోయేటువంటి దాంట్లో పోలీసు పేర్లు చెప్తున్నారు, వాళ్ళు కావాల్సి దగ్గర నుంచి డిఎస్పీని అందరూ కలిసి చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటేనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసు అధికారులు వ్యవహరించారు కాబట్టి పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆదేశాలతోనే మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవాల్సినటువంటి పని లేదని అనుకుంటున్నారు. కాబట్టి దీనిని బోట్లు దొంగలించకపోయినటువంటి పోలీసు అధికారులను వదిలేశారు, దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి మత్స్యకార గ్రామాలు ఈ ప్రభుత్వం మీద రగిలిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కోపం మీద ఏదో ఒక విధంగా నీళ్లు చిలకరించి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రశాంతపరచాలా అంతే తప్ప వాళ్ళ పోయినటువంటి వాళ్ళ బోట్లను తిరిగి తెచ్చేయాలా అనేటువంటి ఆలోచన లేకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది, ఇదంతా ఎట్టుందంటే నిన్న పాపం ఈ మంత్రులు వాళ్ళందరూ వ్యవహారం చూస్తే దొంగలు వచ్చి దోసుకుపోతుంటే ఇంట్లో ముసుగేసుకొని పడుకొని నిద్రపోయి తెల్లవారి నిద్రలేసి రే ఈసారి రమ్మని వాడు అంతా తేల్చేస్తాను అందరూ ఉండరా ఇంటి పక్కన అన్నాడంట. ఒరే నీ కళ్ళ ముందు మీ ఇంట్లో ఉండే